వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. సామాన్యుడితో సుమన్ టీవీ, సామాన్యుల కోసం సుమన్ టీవీ. నేను ఇప్పటి వరకు 100+ డాక్టర్స్తో ఇంటర్వ్యూస్ అయితే చేశాను. అందులో కార్డియాలజీ, డర్మటాలజీ, న్యూరాలజీ, అదేవిధంగా ఆర్థోపెడిక్ సర్జన్స్ ఇలా చాలామందే ఉన్నారు. కానీ రీసెంట్గా 1 మంత్ బ్యాక్ ఒక డాక్టర్తో ఇంటర్వ్యూ చేశాను. లాప్రోస్కోపిక్ అండ్ లేజర్ సర్జన్ డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ నుంచి. ఆయనతో ఇంటర్వ్యూ అన్నప్పుడు మొదటిగా కొంచెం భయపడ్డాను. భయం కంటే కూడా సిగ్గు, మొహమాటం, బిడియం అని అనుకోవచ్చు. ఎందుకంటే నేను ఇప్పటివరకు పొలిటికల్ ఇంటర్వ్యూస్ చేశాను, అదేవిధంగా కొన్ని రకాల హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేశాను డాక్టర్స్ తోటి. సో ఈ ఇంటర్వ్యూ ఏంటంటే సుంతి ఆపరేషన్ అంటే సర్కంసేషన్, అదేవిధంగా పైల్స్కి సంబంధించిన ఇంటర్వ్యూస్ అనమాట. ఇవి చేస్తే నా సర్కిల్లో ఎలా ఉంటుంది, వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అనేసి అనుకున్నాను. కానీ ఆ ఇంటర్వ్యూ చేసిన తర్వాత అక్కడ వచ్చిన కమెంట్ చూసి ఖచ్చితంగా దీనిపైన ఒక అవేర్నెస్ అయితే తీసుకొని రావాలి, మాకు తెలియని విషయాల గురించి మీరు చెప్పారు సార్ అని చెప్పేసి చాలా కమెంట్ అయితే చేశారు. అప్రిషియేషన్స్ చాలా అయితే వచ్చాయి. సో ఇప్పుడు దీన్ని 5 నిమిషాలు 6 నిమిషాలు కాకుండా మాకున్న డౌట్స్ అన్నీ కూడా ఒక క్వశ్చన్ రూపంలో మేము పెడుతూ ఉన్నాం సార్, దీన్ని సార్ని అడగండి అని చెప్పేసి అన్నారు. సార్ని రిక్వెస్ట్ చేశాను, ఒక పోడ్కాస్ట్ అయితే చేద్దాం సార్ అన్నాము. సో సార్ కూడా యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు. ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ నుంచి ప్రముఖ లాప్రోస్కోపిక్ అండ్ లేజర్ సర్జన్ డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. మరి ఇంకెందుకు ఆలస్యం, సార్తో చాలా వివరాలు అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. డైరెక్ట్గా స్ట్రైట్గా మన ఇంటర్వ్యూ చేద్దామండి. ఏంటంటే మీ ఫ్యాన్స్ కొద్దిమంది కమెంట్ చేశారు సార్తో ఒక ఫుల్ ఇంటర్వ్యూ కావాలని, అది ఇంట్రడక్షన్లో కూడా చెప్పాను. సో వాళ్ళకున్న డౌట్ ఏంటంటే సర్కంసేషన్, సుంతి ఆపరేషన్ చేయించుకున్న తర్వాత మా సెక్స్ లైఫ్ ఎట్లా ఉంటుంది, ఎందుకంటే దీని గురించి చెప్తూ వస్తున్నారు సారు. కానీ ఆఫ్టర్ సుంతి ఆపరేషన్, సర్కంసేషన్ తర్వాత లైఫ్ ఎట్లా ఉంటుంది? సర్కంసిషన్ అంటే ఈ సుంతి ఏదైతే ఉంటుందో దీన్ని కత్న అంటుంటాము. యూజువల్గా ముస్లిం కమ్యూనిటీలో చేయించుకుంటే కనుక వాళ్ళు చిన్నప్పుడే చేయించుకుంటుంటారు. సో వాళ్ళది పక్కన పెడితే కనుక హిందూస్ దగ్గరికి వచ్చి అంటే రిమైనింగ్ ముస్లిం కాకుండా అదర్ రిలీజియన్స్ చూసుకుంటే కనుక వాళ్ళు ఎవరు చిన్నప్పుడు ప్రాక్టీస్ అయితే చేయరు. పెద్దగా అయిన తర్వాత ఒకవేళ వాళ్ళకి ఏదన్నా ఇష్యూస్ ఉంటాయి అంటే ఆ చర్మం వెనక్కి పోకపోవడం కానీ, లేకపోతే సెక్షువల్ ఇంటర్కోర్స్ చేసేటప్పుడు పెయిన్ఫుల్గా ఉండడం కానీ, ఇట్లాంటి ఇష్యూస్ ఉంటే మన దగ్గరికి సర్కంసిషన్ కోసం వస్తుంటారు. అయితే ఇప్పటివరకు నేను ఒక 30,000 సర్కంసిషన్ సర్జరీ చేస్తుంటాను ఈ ఒక 7-8 ఇయర్స్లో. సో నేను గమనించింది అంటే నా రెగ్యులర్ ప్రాక్టీస్లో నేను నా పేషెంట్స్ని యూజువల్గా రివ్యూస్లో నేను క్వశ్చన్ చేస్తుంటాను. అంటే 1 మంత్ తర్వాత 2 మంత్స్ తర్వాత రివ్యూస్కి వస్తుంటారు. సో రివ్యూస్లో నేను ఒక క్వశ్చన్ చేస్తుంటాను, సర్కంసిషన్కి ముందు ఇంటర్కోర్స్ ఎలా ఉంది, సర్కంసిషన్ తర్వాత ఇంటర్కోర్స్ ఎలా ఉంది, మీకేమన్నా బెనిఫిట్ అనిపించిందా, ఏ రకంగా బెనిఫిట్ అనిపించింది, అంటే ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఇంతకుముందు ఉంటే ఇప్పుడు ఏమన్నా పోయిందా, ఇంతకుముందు పెయిన్ఫుల్ ఇంటర్కోర్స్ ఉన్నది ఇప్పుడు ఎలా ఉంది, అండ్ ఇంతకుముందు కెపాసిటీ కావచ్చు, లేకపోతే ఎక్కువసేపు చేసి ఉండడం కావచ్చు, టైం డ్యూరేషన్ కావచ్చు, ఇవన్నిట్లో ఏమైనా చేంజెస్ వచ్చినాయా అని చెప్పేసి. బట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే నేను చేసిన ఈ రీసెర్చ్ ప్రకారం నాకు అంటే లిమిటెడ్ సోర్స్ తోటి నేను చేసిన దాని ప్రకారం చూస్తే కనుక 100% ఇంప్రూవ్మెంట్ ఉంది, అందులో డౌటే లేదు. ఎందుకు అంటే మనకు స్కిన్ ఉంటే కనుక వెనక్కి పోకపోవడం వల్ల పెయిన్ ఉంటుంది అప్పుడప్పుడు. సో అట్లా పెయిన్ ఉండే వరకు ఏమవుతుందంటే వాళ్ళకి ఇంటర్కోర్స్ చేసేటప్పుడు సడన్గా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ స్టార్ట్ అయిపోతుంది. సో వాళ్ళకు తొందరగా ఎజెక్ట్ అయిపోతుంది. సో అదే స్కిన్ లేదనుకోండి, ముందల ఎటువంటి అడ్డంకి లేదనుకోండి, వాళ్ళకి డ్యూరేషన్ అంటే ఆ ఫోర్ స్కిన్ అనేది మనకు ప్రొటెక్షన్ కోసం ఉంది కదా, దాన్ని తీసేస్తే మళ్ళీ ఏమి ఇబ్బంది ఏమి ఉండదండి? యూజువల్గా ఏంటంటే పుట్టుకతోటి ఆ చర్మం అనేది ఉంటుంది కదా, ఆ చర్మం ఏంటి అంటే ఓన్లీ ఉపయోగం ఏంటి అంటే లోపల ఉన్న గ్లాండ్స్ని కాపాడడానికి చర్మం తప్ప మిగతా ఏ రకంగా చూసుకున్నా కానీ చర్మం ఉండడం వల్ల అడ్వాంటేజ్ అయితే ఏది లేదు. ఓకే, మరి ఆ గ్లాండ్స్కి ఏం ప్రాబ్లం ఉండదు ఇది తీసేసిన తర్వాత? గ్లాండ్స్కి ఏం ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు గ్లాండ్స్లో ఒకవేళ చర్మం ఉందనుకోండి, 2 విషయాలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఒకటి ప్రొటెక్షన్, అంటే ఈ ప్రొటెక్షన్ వాడకుండా కనుక ఇంటర్కోర్స్ చేస్తే కనుక సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజు చర్మం ఉన్న వాళ్ళకి అంటే సుంతి చేయించుకొని వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటాయి. ఇంచుమించుగా 80 to 90% ఎక్కువ ఉంటాయి. అదే సర్కంసిషన్ చేయించుకున్న వాళ్ళకి చూసుకుంటే కనుక ఇంక్లూడింగ్ హెచ్ఐవి కావచ్చు, హెచ్ఎస్వి కావచ్చు, హెచ్పివి కావచ్చు, సిఫిలిస్ కానీ, షాంక్రాయిడ్ కానీ, ఇట్లా చాలా రకాల డిజీజ్ ఏవైతే సెక్షువల్గా మనకు ట్రాన్స్మిట్ అవుతాయో ఆ డిజీజ్ 80% మనకు రాకుండా ఉండే అవకాశం అంటే ఒక ప్రొటెక్షన్ అనేది దొరుకుతుంది. సో ఏది చర్మం లేకుంటే, అండ్ చర్మం లేకపోతే కనుక మనకు టైమింగ్ డ్యూరేషన్ కావచ్చు, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ కానీ ఇట్లాంటివి ఇంప్రూవ్ అవుతాయి. కాబట్టి 100% చర్మం తీసేసుకుంటేనే బెటర్ అనేది నా ఉద్దేశం. ఓకే సార్, మీ ఇంటర్వ్యూస్కి పాజిటివ్ కామెంట్స్ వచ్చిన దానికంటే ముందు మనం నెగిటివ్ గురించి మాట్లాడదామండి. సో అసలు అంటే ఒక పర్సన్ నేమ్ అయితే మెన్షన్ చేయడం వద్దు,
ఈ సర్కంసిషన్ సుంతి ఆపరేషన్ అనేది ఒక కమ్యూనిటీకి సంబంధించింది మాత్రమే, కావాలనే వరుస పెట్టుకొని సార్ వచ్చేసేసి ఒక ఉద్యమంలా దీన్ని చేస్తూ వెళ్తున్నారు. సో ఏంటి, ఎందుకు ఇది ఇంత చేస్తూ ఉన్నారు సార్ని అడగండి. అంటే ఇది ఒక కమ్యూనిటీని బేస్ చేసుకొని ఉంటుంది కదా, హిందువులందరికీ ఇట్లా చేస్తూ ఉన్నారు, దానికి మీ సమాధానం ఏంటి? యూజువల్గా ఇది ఒక కమ్యూనిటీకి ఎప్పుడు మనం అంటగట్టలేదు. ఆ కమ్యూనిటీలో వాళ్ళు ఎందుకు చేయించుకుంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకంటే ముస్లిం కమ్యూనిటీలో నమాజ్ చేసేటప్పుడు వాళ్ళు క్లీన్గా ఉంచుకోవాలి. మొత్తం బాడీ పైనుంచి కింది వరకు అంతా క్లీన్ చేసుకున్నాకనే నమాజ్ చదవాలనేది వాళ్ళ రూల్. సో వాళ్ళు యూజువల్గా రోజుకి 5 సార్లు చేస్తారు, మినిమం 5 సార్లు చేస్తుంటారు నమాజ్. ఇట్లా 5 సార్లు చేసినప్పుడు ప్రతిసారి వాష్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు చర్మం ఉందనుకోండి, చర్మాన్ని వెనక్కి అనుకొని వాష్ చేసుకోవడం అనేది ప్రతిసారి పాసిబుల్ కాదు. మేబీ ప్రైవేట్గా చేసుకోగలుగుతాం కానీ పబ్లిక్గా చేసుకోలేము. సో అట్లాంటి అవకాశం లేదు కాబట్టి వాళ్ళు ఏం ప్రాక్టీస్ చేశారు, 4 to 11 years ఏజ్ గ్రూప్లో, యూజువల్గా 4 to 11 years ఏజ్ గ్రూప్లో సర్కంసిషన్ చేయించుకుంటే కనుక వాళ్ళకు క్లీనింగ్ అనేది ఈజీగా ఉంటుంది. స్నానం చేసేటప్పుడు క్లీన్ చేసుకుంటే అక్కడ ఎటువంటి స్మెగ్మా ఏదైతే మనకు బాడీలో చెమట వస్తుందో అక్కడ కూడా తెల్లటి జిగురు లాంటిది వస్తుంది. దాన్నే మనం మాడిఫైడ్ స్వెట్ గ్లాండ్స్ అంటుంటాం మనం. అక్కడ నుంచి వచ్చే ఆ స్మెగ్మాని మనం క్లీన్ చేసుకోవడానికి రాదు. వీళ్ళు ప్రతిసారి నమాజ్కి వెళ్ళాలన్నప్పుడు అది క్లీన్ చేసుకోవాలంటే ఇబ్బంది. కాబట్టి వాళ్ళ ప్రాక్టీస్ ఏంటి అంటే ఆ సర్కంసిషన్ చేయించుకుంటే కనుక క్లీన్ చేసుకునే అవసరం ఉండదు. అట్లా వాళ్ళు ఆ ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేశారు. హిందూస్కి కానీ ఎవరికైనా కానీ మామూలుగా చూసుకుంటే కనుక కొన్ని రకాల డిసీజెస్ ఉన్నాయి. లైక్ బెలనైటిస్ అంటాం. బెలనైటిస్ కానీ, బెలనోపాస్థైటిస్ కానీ, లేకపోతే ఫైమోసిస్ అనే ఇష్యూస్, ఇవి కమ్యూనిటీకి ఏదో ఒక పర్సన్కి వస్తాయని చెప్పడానికి రాదు, ఎవరికైనా రావు. డిసీజ్ అనేది డిసీజ్కి తెలియదు కదా వీళ్ళు ఈ కమ్యూనిటీ అని. సో డిసీజ్కి కమ్యూనిటీ లేదు, మనుషులకు ఉంటే చాలు ఎవరికైనా వచ్చేసేసాయి. మగవారికి అయితే చాలు. ఆ డయాబెటీస్ వచ్చిందనుకోండి, ఆ అంగం ముందున్న చర్మం ఏదైతే ఉందో అది కంప్లీట్గా థిక్ అయిపోతుంది, థిక్ అయిపోయి వెనక్కి రాదు. సో అట్లాంటివి పెట్టుకున్నాం అనుకోండి, అవి క్యాన్సర్గా కన్వర్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇక్కడ కమ్యూనిటీ కాదు ఇంపార్టెంట్, ఇక్కడ హెల్త్ ఇంపార్టెంట్, మెన్ హెల్త్ ఇంపార్టెంట్. సో ఇక్కడ మెన్ హెల్త్ ప్రకారం చూసుకుంటే కనుక చర్మం లేకపోతే కనుక బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి, అడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయి డిసడ్వాంటేజెస్ కంటే. కాబట్టి దీని మీద అవేర్నెస్ అనేది మనం క్రియేట్ చేయగలిగినాం అన్నట్టు. ఇది ఏ ఏజ్లో చేయించుకుంటే బెనిఫిట్ ఉంటుందండి మామూలుగా? దీనికంటే ఏమైనా ఏజ్ ఉందా? అంటే మీరు ఇందాక మాట్లాడుతూ 4 years అట్లా ఒక సర్టన్ ఏజ్ చెప్పారు ఒక కమ్యూనిటీకి. సో మరి ఆ కమ్యూనిటీ కాదు కదా, నాకు ఫ్యూచర్లో మీ వీడియోస్ చూసిన తర్వాత నేను కూడా ఫ్యూచర్లో ఈ ప్రాబ్లం రాకుండా ఉండాలని చేయించుకోవాలనుకుంటా ఉన్నాను. మరి ఈ ఏజ్ నాది కరెక్టేనా అని 20 వాళ్ళు అనుకోవచ్చు, 40 వాళ్ళు అనుకోవచ్చు. సో ఏజ్ కరెక్ట్ అండి? ఇక్కడ ఏజ్ అనేది క్రైటీరియా ఏం లేదు, ఏ ఏజ్ గ్రూప్లైనా చేయించుకోవచ్చు. ఎందుకంటే యూజువల్గా చిన్నప్పుడు కనుక చూసుకుంటే కనుక చేయించుకుంటే ఈజీ ఉంటుంది. ఏ రకంగా ఈజీగా ఉంటుంది అంటే చిన్నప్పుడు చర్మం అనేది 5 years వరకు అతుక్కొని ఉంటుంది. సో అతుక్కున్న చర్మం వెనక్కి రాదు. మంచిగా ప్రాక్టీస్ చేసామనుకోండి, మన నానమ్మలు కానీ లేకపోతే అమ్మమ్మలు కానీ ఇట్లా మంచిగా ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఒకప్పుడు. స్నానం చేయించినప్పుడు వెనక్కి అనడం ప్రాక్టీస్ చేసేవాళ్ళు. ఇప్పుడున్న పేరెంట్స్ అసలు ముట్టుకోరు, అసలు దాన్ని టచ్ చేయరు, దాన్ని వెనక్కి చేయాలన్న అవగాహన కూడా లేదు. సో దాన్ని అలాగే వదిలేయడం వల్ల ఏమవుతుంది, చిన్నపిల్లలకి యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతున్నాయి. చిన్నపిల్లలు చూసుకుంటే కనుక 5 నుంచి ఒక 7 సంవత్సరాలు చూసుకుంటే జ్వరం కానీ, చలి జ్వరం కానీ ఇట్లాంటివి ఎక్కువ వచ్చేది యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వల్ల. అది నేను చెప్పేది మగవాళ్ళు చెప్తున్నాను మెయిన్గా. సో మగవాళ్ళ యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వస్తుంది అంటే మెయిన్గా మనం చూడాల్సింది స్కిన్ రిట్రాక్టబుల్ కాదా. ఒకవేళ రిట్రాక్టబుల్ అయితే పర్లేదు, రిట్రాక్టబుల్ కాలేదనుకోండి అక్కడ యూరిన్ కలెక్ట్ అయిపోవడము, దాని నుంచి బ్యాక్టీరియా డెవలప్ అవ్వడము, దీనివల్ల రికరెంట్ యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావడము ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి. సో పెద్దవాళ్ళకి చూసుకుంటే కనుక డయాబెటీస్ వల్ల కావచ్చు, లేకుంటే చిన్నప్పుడు మనం ప్రాక్టీస్ చేయకుండా అలాగే కంటిన్యూ అయిపోతే పెద్దగా అయిన తర్వాత చర్మం అనేది వెనక్కిపోదు. ఇట్లాంటి వాళ్ళకి ఇంటర్ కోర్స్ అప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇక్కడ క్రైటీరియా చూసుకుంటే ఏ ఏజ్ గ్రూప్లో చేయాలనేది ఇంపార్టెంట్ కాదు, బట్ ఏదో ఒక రోజు చేయించడం అనేది ఇంపార్టెంట్. ఎందుకు అంటే అది చిన్నప్పుడు చేయించుకుంటే బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. ఏ రకంగా బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి అంటే చిన్నప్పుడు చేయించుకుంటే ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తొందరగా హీల్ అవుతుంది. ఎందుకంటే హీలింగ్ పవర్ చాలా ఎక్కువ ఉంటుంది పిల్లల్లో, సో హీలింగ్ ఎక్కువ ఉంటుంది. అండ్ మెయిన్ ఈ సర్జరీ అయిన తర్వాత మనం ఇచ్చే ఫస్ట్ ప్రికాషన్స్ ఏవైతే ఉందో అది అంగం పెద్దగా కాకుండా చూసుకోమని చెప్తుంటాం. సో అదే చిన్నప్పుడు చేయించామనుకోండి జరగదు, అంగస్తంభన జరగదు కాబట్టి హీలింగ్ ఫాస్ట్ ఉంటుంది. అంతేకాకుండా పెద్దగైన తప్పుడు చేయించుకునే దానికంటే కూడా అంటే ఇంటర్ కోర్స్ కంటే ముందు కనుక సర్కంసిషన్ చేయించుకుంటే కనుక ఈ సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజులు కూడా వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. కాబట్టి ఏజ్ క్రైటీరియా కాదు, ఎప్పుడు మీకు అవగాహన వచ్చి చేయించుకోవాలనే ఉద్దేశం ఉంటే కనుక తప్పకుండా చేయించుకోవడం. ఒకవేళ చిన్న ఏజ్లోనే ఈ సర్కంసిషన్ చేయించుకుంటే ఏమైనా సైజ్ అనేది, పెనిస్ సైజ్ అనేది పెరిగే విధంగా ఉంటుందా అండి? ఇక్కడ పెనిస్ సైజుకి స్కిన్కి పెద్దగా తేడా అంటే డిఫరెన్స్ అని
కంపారిజన్ ఉండదు. ఎందుకంటే అంగం యొక్క ముందరున్న చర్మం అనేది టైట్ అయిపోతే కనుక, చిన్నప్పుడే టైట్ అయిపోతే కనుక ఒక్కొక్కసారి అంగం పెరుగుదలకి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే గట్టిగా అతుక్కపోవడము, దీన్ని BXO అంటాం, బెలినైటిస్ గిరోటికా అబ్లిటరెన్స్ అంటాం. ఈ డిజీజ్లో ఏమవుతుందంటే చర్మము ఆ గ్లాండ్స్ మొత్తం అతుక్కపోతుంది కంప్లీట్గా. అట్లా అతుక్కపోయిన వాళ్ళకి చర్మం అంటే ఈ అంగం అనేది పెరుగుదల కొంచెం తక్కువ ఉంటుంది. కాబట్టి ఇండైరెక్ట్గా చెప్పాలనుకున్నది ఏంటి అంటే సర్కంసిషన్ చేయించుకుంటే కనుక అంగం పెరుగుతుందని అనను, కానీ సైజ్ బాగుంటుంది అండ్ గ్రోత్ బాగుంటుంది. చాలా థ్యాంక్ యూ సార్, మీ వాల్యుబుల్ టైం అయితే మాకు ఇచ్చారు. సో దీని గురించి ఒక అవేర్నెస్ ఆల్రెడీ మీరు చేస్తూ వస్తున్నారు, కానీ మన వీడియోస్ కింద కమెంట్స్ పెట్టిన దాని ప్రకారం వాటికి కూడా మనం ఆన్సర్ చేద్దాం సార్ అన్నప్పుడు, లేదు నవీన్ ఖచ్చితంగా చేద్దామని చెప్పేసి స్టూడియోకి వచ్చారు. సో మంచి వాల్యుబుల్ టైం అయితే మాకు ఇచ్చారు. ఇది మొత్తానికి ఏంటంటే సర్కంసిషన్ కావచ్చు, పైల్స్ కావచ్చు, ఏదైనా వచ్చాయనంటే మీలో మీరే బాధపడిపోయి భయపడిపోయి సో దానికి నుంచి దూరంగా పారిపోయే కంటే కూడా దీనికి సంబంధించి హైదరాబాద్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళ టీం అందరూ కూడా దీని గురించి చేస్తూ ఉన్నారు. అంటే సర్జరీలు అయితే చేస్తూ ఉన్నారు, ఎలాంటి పెయిన్ లేకుండా. ఏదైనా ఈ సర్కంసిషన్కి సంబంధించి అంటే సుంతి ఆపరేషన్కి సంబంధించి ఆ సెన్సిటివిటీ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం పెయిన్ అనిపిస్తుంది తప్ప మామూలుగా అయితే ఇది పెయిన్లెస్ ట్రీట్మెంట్ అని చెప్పేసి చెప్తున్నారు. ఈ ప్రాబ్లం ఉన్నవారైతే సార్ నెంబర్ కూడా కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. హాస్పిటల్ వారితో మీరు మాట్లాడచ్చు, అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.